ప్రభునందు ప్రియులారా, ప్రభునామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకి సహకరంగా కీర్తనలు 145వ కీర్తన 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములో ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును, ఆయన గూర్చి మనము కొంత ధ్యానము చేద్దాం. ఈ సర్వ సృష్టి దేవునిదే. ఆయన సృష్టికర్త. సమస్త మానవాళి ఆయన సృష్టి కార్యమును బట్టి మనమందరము ఆయన సంతానమే. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనములో మనము దేవుని సంతానమై ఉన్నామని పౌలు అంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఏ భేదమూ లేదు. మనమందరము దేవుని సంతానమే. మనము ఆరాధించే దేవుడు ఉపకారి అయిన దేవుడుగా ఉన్నాడు. ఎవరికి ఉపకారి? ఆయన సర్వమానవాళి ఎడల ఆయన ఉపకారిగా ఉన్నాడు. అనగా ఆయనను నమ్మిన వారు గాని నమ్మని వారు గాని అందరికీ ఉపకారి. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం ప్రకారం ఆయన కృతజ్ఞతలు లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులరా, అందరికీ ఉపకారము చేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. మనమైతే మనలను ప్రేమించే వారికి మాత్రమే ఉపకారము చేస్తాం. కానీ దేవుడు సర్వ మానవాళి ఎడల ఆయన ప్రేమను చూపుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ప్రకారం ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. గమనించండి ప్రియులారా, అనగా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన ఉపకారిగా ఉన్నాడు. అయితే మానవుడు ఉపకారములను మరిచిన వాడుగా ఉన్నాడు. అనగా మనము దేవుని ఉపకారములను మరిచిన వారము. దేవుడు ఎన్నో మేలులను చేశాడు. అయితే నీవు నేను మరిచిపోయాం. మరిచిన వారు ఎవరు అనగా విశ్వాసఘాతకులని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అట్టివారికి ఆయన విరోధి. వారిపై దైవ శిక్ష ఉన్నది. దేవుడు మన ఎడల ప్రేమను చూపగా ఆ ప్రేమను తృణీకరిస్తూ ఉన్నాం. అయినను దేవుడు మానవులను ప్రేమిస్తూనే ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానని, మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన ఉపకారములు చేసిన క్రీస్తుగా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఎందుకనగా మనమందరము కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమే. అయితే ఆయన మనలను బ్రతికించాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన ప్రభువుగా ఉన్నాడు. ప్రియులారా, మనకు జీవాన్నిచ్చాడు, పాపాన్ని క్షమించాడు, రక్షణ దయచేశాడు. ఇది ఉపకారము కాదా? పాతాళము తప్పించాడు, అగ్ని గుండమును తప్పించాడు. ఇవి ఉపకారములు కావా? పరలోకములో మనలను కూర్చుండబెట్టాడు. ఇంతకంటే శ్రేష్టకరమైనటువంటి ఉపకారం ఏముంది? గమనించండి ప్రియులారా, ఎన్ని ఉపకారములు చేసిన ప్రభువునకు మనం ఏమి చెల్లించాలి? కీర్తనలు 103వ కీర్తన 2వ వచనం ప్రకారము దేనిని మరొకమని సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన దోషములన్నింటినీ క్షమించాడు, మన సంకటములను ఆయన కుదిర్చాడు. మన ప్రాణమును విమోచించినటువంటి ఆ దేవుణ్ణి మనము ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా ఉందాం. ఆమేన్.